మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బ్రహ్మాండంగా ఉంది. మంత్రి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఆయన ఏది చేయాలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ప్రతిపక్షంలో ఎలా అయితే అందుబాటులో ఉంటున్నాడో అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా దర్బార్ అనేది ఒకటి నిర్వహించి ప్రజలందరికీ ఏ సమస్య అయితే డైరెక్ట్ గా లోకేష్ గారికి చెప్పగానే ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. పరిష్కారం జనాభా కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళా మనకు వచ్చి చెప్తున్నారు కదా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కూడా. అలాగే ఇప్పుడున్న ఈ నియోజకవర్గంలో కొండ రెవెన్యూలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారే గానీ వాళ్ళకి ఎటువంటి అథారిటీ గానీ వాళ్ళకి ఎటువంటి ఇచ్చింది లేదు ఇంతవరకు. ఏ గవర్నమెంట్ రాని ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అని చెప్పటమే గానీ ఇలా బాధ్యతగా తీసుకొని ఆయన ఎక్కిన 10 నెలల్లోనే అందరినీ పిలిచి పట్టాలు ఇచ్చి బట్టలు పెట్టి పంపిస్తున్నారు. అదొక్క ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది ఈ నియోజకవర్గం. 10 సంవత్సరాలు చేసిన గత ఎమ్మెల్యే అసలు ఏమి నియోజకవర్గానికి ఏం చేశాడో చూపిమ్మన్నాను. ఆయన ఏం చేశాను నేనేం చేశాను ఇక్కడ ప్రజలకు ఏం చేశానని చూపిమ్మన్నాను. ఒక ప్రజలకు నాకు అలా రామకృష్ణారెడ్డి గారు ఇది చేశారని చూపిస్తే అప్పుడు ఏంటనేది జనాలు చెప్తారు. అంటే ఈ రోజు పట్టాలు ఇవ్వటంపై ఇప్పుడు స్థానికంగా మీరు ఉంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది మాటలతో చెప్పుకునేది కాదు. ఇది జనాల్లో ఆనందోత్సాహం ఎక్కువగా ఉందన్నమాట. ఆ పట్టా పొందిన వాళ్ళని అడిగితే మీరు కన్ఫర్మ్ తెలిసిపోద్ది వాళ్ళ కళ్ళల్లో ఆనందం. కానీ నారా లోకేష్ గారు ఇంత త్వరగా పట్టాలు ఇస్తారని అసలు ఊహించాల. ఆయన 2 సంవత్సరాలు టైం అడిగారు. రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకొని 2 సంవత్సరాలు టైం అడిగారు ప్రతి ఒక్కరు. కానీ వచ్చిన 10 నెలల్లోనే ఆయన అన్న మాట ప్రకారం ముందుగా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క నారా లోకేష్ గారే చెప్పిన మాట ప్రకారం.